హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో జరిగే వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్ చూద్దాం. పండగంటే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులే. సో అలాంటి ముగ్గులతో ఈరోజు కలర్ఫుల్గా నింపేశాం. తర్వాత పూజా రూమ్ అంతా పూలతో డెకరేట్ చేసుకున్నాం. కొన్ని పూలని మాలగా కట్టుకొని అమ్మవారికి డెకరేట్ చేయడానికి పక్కన పెట్టుకున్నాం. అండ్ అలాగే ఇంకొన్ని ఫ్లవర్స్ని వాల్స్కి ఇంకా అన్ని చోట్ల డెకరేషన్కి యూస్ చేసాం. ఇప్పుడు అమ్మవారిని అలంకరించడం స్టార్ట్ చేశాం. ముందుగా హారతిచ్చి అమ్మవారిని వేడుకున్నాం. ఇప్పుడు కలశంలో నీళ్లు నింపి అందులో కొంచెం గంగా వాటర్, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం లాంటి పవిత్ర ద్రవ్యాలను వేశాం. ఇక్కడ చూపించిన విధంగా ఆకులను అమర్చి కొబ్బరికాయ పెట్టాం. ఆ తర్వాత చీర కట్టడానికి ప్లీటింగ్స్ రెడీ చేసుకుంటున్నాం. ప్లీట్స్ అని సెట్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా చీర కట్టడం స్టార్ట్ చేసాం. ఇలా ఓపిక్గా కట్టుకుంటూ అన్ని ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకొని కొంచెం సెట్ చేసుకుంటాం. తర్వాత మొత్తం సారీ అంతా ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ప్లీట్స్ని ఇంకొకసారి సెట్ చేసుకుంటాం. ఇప్పుడైతే అమ్మవారికి కాళ్ళని చేతుల్ని అమర్చాలి. దానికోసం ముందుగా ఒక బ్లౌజ్ పిట్ తీసుకొని హ్యాండ్స్ని ముందుగా సెట్ చేద్దాం. ఇక్కడ చూపించిన విధంగా హ్యాండ్స్ని అయితే అడ్జస్ట్ చేసుకొని టై చేసుకొని తర్వాత కలసానికైతే కట్టేద్దాం. ఎక్కడా లూజ్ కాకుండా గట్టిగా టై చేసుకోవాలి కాబట్టి ఇంకొకరు హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఒకరే అయితే చేయడం కొంచెం కష్టమే. అండ్ అలాగే కాళ్ళని సెట్ చేసేటప్పుడు కార్నర్లో ఉన్న క్లాత్లో కాళ్ళు పెట్టి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రొటేట్ చేసి ఒక షేప్ వచ్చేలాగా ఫిక్స్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా అమ్మవారి కాళ్ళు సెట్ అవుతాయి. అండ్ అలాగే కాళ్ళు చేతులు సెట్ చేసిన తర్వాత మనకి నిజంగానే ఒక అమ్మవారు కూర్చున్న ఫీల్ అయితే కనిపిస్తుంది. కొంచెం న్యూస్ పేపర్ని రౌండ్గా ఫోల్డ్ చేసుకొని కాళ్ళ దగ్గర బేస్ లాగా పెడితే కొంచెం రియలిస్టిక్గా అమ్మవారు నిజంగానే కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. కొన్ని శారీస్ పల్చగా ఉండడం వల్ల ఇలాంటి ఆప్షన్ ట్రై చేసినా బాగా కనిపిస్తుంది. అండ్ శారీ మొత్తం డ్రేప్ చేసిన తర్వాత ఇది ఒక ఫైనల్ లుక్.
ఇంకా అమ్మవారిని మనకు నచ్చినట్లుగా అలంకరించుకోవచ్చు. అమ్మవారిని రెడీ చేసిన తర్వాత లక్కీ సీత కూడా రెడీ అయిపోయారు. ఇలా వాళ్ళు రెడీ అయ్యి ఇంట్లో డాన్స్ వేసుకుంటూ జాలీగా ఎంజాయ్ చేశారు. ఇంకా పూజ స్టార్ట్ చేయడానికి ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకొని అందులో నీళ్లు వేసి గంగా వాటర్ వేసి పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం లాంటి ద్రవ్యాలను మళ్ళీ ఇందులో వేసి చూపించిన విధంగా ఆకులను సెట్ చేసుకొని కొబ్బరికాయ పెట్టి తర్వాత కలశాన్ని అలంకరించుకుంటాం. ఇప్పుడు నేను వరలక్ష్మీదేవి తోరం రెడీ చేస్తున్నాను. ఈ తోరం కోసం ముందుగా ఒక వైట్ కలర్ దారాన్ని తీసుకొని 9 టైమ్స్ దారాన్ని రోల్ చేసుకొని 9 టైమ్స్ ముళ్ళు వేసుకోవాలి. అలా వేసుకున్న దారాన్ని పసుపులో ముంచి పూలతో అలంకరించుకుంటే అదే మన వరలక్ష్మీదేవి తోరం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే ఢూలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞీ సర్వభరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మ్యాష్టకం స్తోత్రం యః పఠే భక్తిమాన్నర సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలః యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా సుధా. శ్రీ మహాలక్ష్మ్యాష్టకం సంపూర్ణం. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.
హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి అని అంటారు. అందుకే మనం ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకుని తరువాత అమ్మవారిని పూజిస్తున్నాం. ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః.